హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ముందు వీడియో కనుక మీరు చూసినట్టయితే ఆలు పకోడీ చేశాక మిగిలిన పేస్ట్తో ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీ అందరికీ చూపిస్తున్నాను. నేనైతే మిగిలిన పేస్ట్తో ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఒకవేళ ముందు వీడియో కనుక మీరు చూడనట్టయితే వారి కోసం మళ్ళీ ఈ వీడియోని పెడుతున్నాను, చూడండి. ముందుగా ఆనియన్ పకోడీ కోసం నేనైతే ఆనియన్స్ తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర తీసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేను మాత్రం స్పైసీగా తింటాను కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకున్నాను. మీకు అంత వద్దనుకుంటే మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు తీసేసుకుంటున్నాను. ఉప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఓమా మరియు ధనియాలని కూడా యాడ్ చేసుకున్నాను. దీని వలన మనకి పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకున్నాను. దీని వలన మనకి పకోడీ అనేది చాలా మంచిగా పొంగుతుంది. సో ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని నేనైతే మంచిగా కలుపుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేనైతే కొద్ది వాటర్ వేసుకుంటూ నేనైతే థిక్ పేస్ట్ ఈ విధంగా నేనైతే పేస్ట్ని మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే పుదీనా కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా దీన్ని కలిపామనుకోండి, చాలా మంచిగా బజ్జీలు అనేవి వస్తాయి. అలాగే ఇందులోకి నేను కొద్దిగా వేడి ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేడి ఆయిల్ వేసుకోవడం వలన మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా మరియు చాలా టేస్టీగా వస్తాయి. దానికోసం నేను వేడి ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. సో దీనికోసం నేనైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ పకోడీ మీరు చూస్తున్న విధంగా ఇలాగ నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఆనియన్ పకోడీ మాత్రం. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దాన్ని గోలనిచ్చి దాని తర్వాత సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ ఆనియన్ బజ్జీని కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.